अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद। सर्व प्रशंसलु सकल పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త భూమి ఆకాశాల నిర్మాత పరమ పవిత్రుడు పరిశుద్ధుడు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయనే అల్లాహ్ భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినాలలో సృష్టించినవాడు. 7 ఆకాశాలపైన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని, మహోన్నతమైనటువంటి అర్ష్ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు. ఆయనే రేతస్సు బిందువు నుండి, తల్లుల గర్భాల నుండి అనేక మంది మానవులను సృష్టించినవాడు. ఆయనే ఆకాశం నుండి ధారాలపాతంగా వర్షాన్ని కురిపించి భూమిలో రకరకాల పంటల్ని ఉత్పన్నం చేసినవాడు. రేయి పగలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జీవన్మరణాలు సర్వము సకలము ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన తిరుగులేని ఏకైక చక్రవర్తి. ఆయనకు తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిద్రాహారాలు, ఎలాంటి బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన ఎవరో పుట్టిస్తే పుట్టినవాడు కాడు, ఎవరో తయారు చేస్తే తయారైన వాడు కాడు, ఎవరో చెక్కితే ఏర్పడిన శిల్పము కాదు, బొమ్మ అంతకంటే కాదు. ఆయన తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, కామ కోరికలు, నిదురాహారాలు, ఎలాంటి బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు అల్లాహ్. చావు పుట్టుకులు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త మేలు, సమస్త కీడులు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. అల్లాహ్ ఆయన తిరుగులేని ఏకైక చక్రవర్తి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేను మీ ముందు ప్రసంగించబోయేటటువంటి అంశం ఇస్లాంలోని నూతన కార్యాలు, బిద్అత్. సోదరులారా, శైతాను మానవుడిని మార్గం తప్పించడానికి డైరెక్ట్గా షిర్కు వైపునకు పిలవడు. షిర్కు వైపునకు పిలవడు. ఎందుకంటే డైరెక్ట్గా షిర్కు వైపునకు పిలిస్తే కాస్తో కూస్తో ధర్మజ్ఞానం ఉన్నవాడు గ్రహిస్తాడు. కానీ బిద్అత్ ద్వారా మనిషిని మార్గభ్రష్టుని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. బిద్అత్ ద్వారా మనిషిని మార్గభ్రష్టుని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు చేస్తాడు అనంటే, బిద్అత్ పైకి మంచిగా కనిపిస్తుంది. బిద్అత్ అనేది పైకి మంచిగా కనిపిస్తుంది, పుణ్యకార్యంగా కనిపిస్తుంది, సత్కార్యం మాదిరిగా కనిపిస్తుంది. అది మనిషి గ్రహించలేడు. నేను చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నది పాపము అనే విషయాన్ని మనిషి గ్రహించలేడు. కావున బిద్అత్ ద్వారా మానవుడు మార్గం తప్పేటటువంటి అవకాశము ఉంది. ప్రవక్త ఆదం అలైహిస్సలాం, మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం మొదలుకొని 10 తరాల వరకు శైతాను మానవులను మార్గభ్రష్టులుగా చేయలేకపోయాడు. అయితే ప్రవక్త నూహ్ అలైహిస్సలాం ఆయన ప్రవక్తగా ఎన్నుకోబడక ముందు
ఏం జరిగింది? వద్, సువా, యగూస్, యవూక్, నస్ర్ ఈ 5 మంది మహా గొప్ప దైవ భీతి పరులు ఉండేవారు నూహ్ అలైహిస్సలాం వారి యొక్క పూర్వీకులలో. ఏం చెప్పాడు సైతాను? వద్దు, సువా, యగూస్, యవూక్, నస్ర్ అనేటువంటి పెద్ద మహాభక్తులు, విశ్వాసులు, వాళ్ళు చనిపోయిన తరువాత వారి సంతానం వద్దకొచ్చి అన్నాడు, ప్రజలారా మీ పూర్వీకులు చనిపోయారు, వారిని మీరు ఇట్టే మర్చిపోతారా? వారిని మీరు గుర్తు చేసుకోరా? మరి మేమేం చేయాలి? ఏం చెయ్యాలంటే మీరు వారు ఎక్కడైతే కూర్చొని అల్లాను ఆరాధించేవారో మీరు కూడా అక్కడే కూర్చోండి. బిదాత్ తీసుకొని వచ్చేసాడు. డైరెక్ట్గా వీళ్ళు దేవుళ్ళు వీళ్ళని ఆరాధించండి అని చెప్పలేదు శైతాన్. ఏం చెప్పాడు? వాళ్ళు కూర్చున్న చోటే మీరు కూడా కూర్చొని నమాజ్ చేయండి అన్నాడు. ఇది బిదాత్. ఇప్పుడు ఇదంతా ప్లేసు, నువ్వు నమాజ్ చేసుకోవాలంటే ఎక్కడైనా స్థలం పరిశుభ్రంగా ఉంటే చాలు, ఏడైనా చదువుకోవచ్చు. లేదు నువ్వు ఆ మూలకు పోయి చదివితేనే నీకు పుణ్యం అంటే ఇది బిదాత్. అలాగే శైతాను వాళ్ళు ఎక్కడైతే కూర్చొని అల్లాహ్ని ఆరాధించారో మీరు అక్కడే కూర్చొని అల్లాహ్ని ఆరాధించండి అన్నాడు. వారు కూర్చున్నటువంటి స్థలాలను మీరు పరిశుద్ధమైన స్థలంగా భావించండి అన్నాడు. మరికొంతకాలానికి ఏమన్నాడు? వాళ్ళను మీరు మర్చిపోతారు, కావున మీరు డైరెక్ట్గా అల్లాహ్ను అడగడం వదిలిపెట్టి వద్దు ద్వారా, సువా ద్వారా, యగూస్ ద్వారా, యవూక్ ద్వారా, నస్ర్ ద్వారా మీరు కోరికలు అడగండి. అంటే ఏంటి? అల్లా మాకు యగూస్ ద్వారా సంతానాన్ని ప్రసాదించు. చూసారా? లేదంటే డైరెక్ట్గా ఓ వద్, ఓ సువా, ఓ యగూస్ మాకు సంతానాన్ని ఇమ్మని అల్లాహ్ని మీరు అడగండి. అంటే మధ్యలో సిఫారసుదారుగా చేసుకున్నారు. ఇక డైరెక్ట్గా అల్లాహ్కు మనకు కనెక్షన్ కట్ అయిపోయింది, మధ్యలో ఔలియాలు వచ్చేసినారు. ఇంకా ఇదంతా శైతాన్ చేశాడు. ఈరోజు మన దర్గాకి వెళ్ళే మన ముస్లిం సోదరులు కూడా చాలామంది డైరెక్ట్గా అల్లాహ్ని అడగరు, దర్గాలో సమాధిలో ఉన్న ఔలియాలను అడుగుతూ ఉంటారు. ఇది మార్గభ్రష్టత్వం. ఈ విధంగా అన్నాడు. దాని తర్వాత ఏం చేశాడు? వారిని మీరు మర్చిపోతారు, వారి రూపాలు మీరు మర్చిపోతారు, కావున వారి రూపాలను మీరు శిలలపైన, రాతి బొమ్మలపైన చెక్కుకోండి అన్నాడు. అలాగే శైతాను తలా ఒక చిత్రపటం గీసి ఇచ్చేశాడు. ఇదిగో మీ పూర్వీకుల ఫోటోలు పెట్టుకోండి, మీ వ్యాపార సంస్థలలో మీ ఇళ్లలో తగిలించుకోండి, బర్కత్ వస్తుందని చెప్పాడు. ఆ విధంగా రాను 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 ఈ తరం గడిచిపోయింది. దాని తర్వాత తరం గడిచిపోయింది. వారి పేరిట విగ్రహాలు వెలిశాయి. అప్పుడు అన్నాడు, మీ పూర్వీకులు ఈ విగ్రహాలను మొక్కేవాళ్ళు, మీరు కూడా మొక్కండి అన్నాడు. ఆ విధంగా బిదాతుతో విత్తనం వేసి షిర్కు వైపునకు తీసుకెళ్ళాడు. బిదాతుతో విత్తనం వేసి షిర్కు వైపునకు తీసుకెళ్ళాడు. వాస్తవం, బిదాతు ద్వారా మనిషిని లొంగ తీసుకోగలుగుతాడు శైతాన్. బిదాతు ద్వారా ఒక విశ్వాసిని మార్గభ్రష్టుని చేయగలుగుతాడు శైతాన్. కావున నువ్వు మార్కెట్కి వెళితే కూరగాయలు కూడా పుచ్చులేవో మంచివేవో ఏర్పంచుకుంటున్నావు, ఫోను కొన్నా పరిశీలన చేస్తున్నావు, ఒక ఫ్రిడ్జ్ కొన్నా పరిశీలన చేస్తున్నావు, ఏసీ కొన్నా పరిశీలన చేస్తున్నావు, చివరికి పెన్ను కొన్నా కూడా రాస్తుందో లేదో పరిశీలన చేస్తున్నావు. అలాంటిది బిదాతు కార్యమేదో, బిదాతు కాని కార్యమేదో గ్రహించాల్సినటువంటి జ్ఞానము నీ వద్ద తప్పకుండా ఉండాలి. లేదంటే గనక చేసుకున్న కార్యాలన్నీ, చేసుకున్న కర్మలన్నీ, చేసుకున్న పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అల్లాహ్ దగ్గర ఎలాంటి రవ్వంత ఫలితం కూడా వాటికి రాదు. మీరు ప్రతి మజీదులో, ప్రతి జుమ్మాలో మీరు ఇమాం సాబు ఈ దువా చదువుతుంటాడు, మీరు వింటూ ఉంటారు. కుల్లు బిదాతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. అంటే ప్రతి కొత్త మార్గము, ప్రతి బిదాతు కార్యము మార్గభ్రష్టత్వము, ప్రతి మార్గభ్రష్టత్వము నరకానికి తీసుకెళ్తుంది అని దాని యొక్క అర్థము. కావున బిదాతును వదిలిపెట్టాలి. అయితే అసలు బిదాత్ అంటే ఏంది? బిదాత్ అంటే ఇస్లాము ధర్మంలో ఆజ్ఞాపించబడని ఒక కొత్త కార్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో
114 అధ్యాయాలు అవతరింపజేశాడు. ఆ 114 అధ్యాయాల్లో ఏ విషయాలైతే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆజ్ఞలుగా అవతరింపజేశాడు, ఆచరించమని చెప్పాడు, అవి మాత్రమే మనకు వర్తిస్తాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాలనైతే ఆచరించి చూపించారో, ఏ విధానాన్నైతే మనకు నేర్పించి ఆ మార్గం మీద ఉండమని చెప్పారో అది మాత్రమే మనకు వర్తిస్తాయి. అల్లాహ్ చెప్పనిది, ప్రవక్త చెప్పనిది, సహాబాలు ఆచరించనిది, కొత్తగా మధ్యలో పుట్టుకొచ్చిన కార్యాలు బిదాత్ అనబడతాయి. బిదాత్ అంటే ఖురాన్ హదీసుతో సంబంధం లేనటువంటి కార్యాలు. అలాగే తౌహీదుకు షిర్కు ఏ విధంగా విరుద్ధమో ఆ విధంగానే తౌహీదుకు ఏ విధంగా షిర్కు విరుద్ధమో అలాగే సున్నతుకు బిదాతు విరుద్ధము. మనం ఏం చేయాలి? షిర్కును వదిలిపెట్టి తౌహీద్ మీద ఉండాలి. అలాగే బిదాతును వదిలిపెట్టి సున్నత్ పై నడుచుకోవాలి. సున్నత్ అనేది ఏదో మనం గనక తెలుసుకోగలిగితే బిదాత్ అంటే ఏంటో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్. మీరు ఇస్లాము ధర్మంలో ఏ విషయమైతే ఆజ్ఞాపించబడలేదో దాని ఆచరణ మీరు ఎంత మంచిగా చేసి తీసుకొని వచ్చినా అది అల్లాహ్ దగ్గర రద్దయిపోతుంది. ఎందుకంటే అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఇస్లాం ధర్మం నేటితో పరిపూర్ణమయ్యింది. ఈ ఇస్లాం ధర్మమే మీకు జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించానని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే ఇస్లాం ధర్మం కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఇంకా ఎవరో వచ్చి కొత్తగా స్థాపించేదేమీ లేదు. అయితే ఈ బిదాతు కార్యాలన్నవి ఏ విధంగా ఉంటాయంటే సోదరులారా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ కార్యం చేసేది అల్లాహ్ కోసమే, పుణ్యం కోసమే చేస్తాడు. వేరే చెడు చేయాలనో పాపం చేయాలనో కాదు, పుణ్యం కోసమే చేస్తాడు, మంచి కోసమే చేస్తాడు, అల్లాహ్ కోసమే చేస్తాడు. అయినప్పుడు కూడా దానికి పుణ్యం బదులు పాపం వస్తుంది. ఎలాగంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, కుర్బానీ పండుగ రోజున, కుర్బానీ ఎప్పుడు ఇవ్వాలి? నమాజు తర్వాత ఇవ్వాలా, నమాజు ముందర ఇవ్వాలా? నమాజు తర్వాత కుర్బానీ ఇవ్వాలి, పండగ నమాజు తర్వాత ఇవ్వాలి. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే పండగ నమాజు చదవక ముందే కుర్బానీ ఇచ్చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ విషయం తెలిసి నీ కుర్బానీ చెల్లదు, దాని స్థానంలో పండగ నమాజు చదువుకొని మరొక పొట్టేలు కుర్బానీ ఇవ్వన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి పొట్టేలు ఇచ్చింది అల్లాహ్ కోసమే కదా? ఎవరి కోసమైనా ఇచ్చాడా? లేదు, అల్లాహ్ కోసమే. దేనికి ఇచ్చాడు? పుణ్యాన్ని ఆశించే కదా. అలాగే అల్లాహ్ ఆదేశించిన దాని ప్రకారం ఇచ్చాడు కదా. కానీ ఇక్కడ ఏమైంది? సున్నత్తుకు విరుద్ధంగా చేశాడు. సున్నత్ ఏంటి? పండగ నమాజు తర్వాత కుర్బానీ ఇవ్వడం సున్నత్. కానీ అతనేం చేశాడు? ఒక కొత్త కార్యాన్ని మొదలుపెట్టాడు. అదేమిటి? పండగ నమాజు ముందరే. కావున అతను 20,000 పెట్టి పొట్టేలు కొన్నా, 80,000 పెట్టి ఒంటెను కొన్నా పండగ నమాజు ముందరే ఇచ్చేస్తే ఆ కుర్బానీ చెల్లదు. ఇది బిదాతు యొక్క తెలుసుకునేటటువంటి యొక్క పద్ధతి. చూడండి, మగ్రిబ్ నమాజు 3 రకాతులే, నేను 4 చేస్తా, ఎక్కువ వదిలేస్తే ఇంకా పుణ్యం కదా అంటే చెల్లుద్దా? చెల్లదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది నేర్పించారో అదే మనకు సున్నత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్ని రకాతులు చదివించారో అదే మన విధానం. అలా కాకుండా ప్రత్యేకంగా మనం అవి ఇవి చేస్తామంటే అవి అల్లాహ్ దగ్గర అంగీకరించబడవు. అలాగే చూడండి, ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టినరోజు జన్మదిన వేడుకలు చేస్తారు చాలామంది. ఒకసారి మనము పరిశీలన చేస్తే గనక ఎంత మార్గభ్రష్టత్వంలో పడిపోయి ఉన్నారంటే, ఇప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన సహాబాలకు ప్రేమ ఉండేదా లేదా? ఎలాంటి ప్రేమ ఉండేది? జంగే ఊహద్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పైన శత్రువులు బాణాలు సంధిస్తే
తమ శరీరాలను అడ్డు పెట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడారు సహాబాలు. వేష శత్రువుల యొక్క బాణాలు సహాబాల యొక్క శరీరాల్లోకి దూరిపోయినాయే తప్ప ప్రవక్త మీద ఈగ కూడా వాళ్ళనే లేదు. అంత ప్రేమ ప్రవక్త అంటే సహాబాలకి. మరి ఏ సహాబా అయినా ఎప్పుడైనా ప్రవక్త పుట్టినరోజు చేశారా అండి? మిలాదున్ నబీ చేశారా? లేదు. అంటే సహాబాల కంటే మీకు ఎక్కువైంది ప్రేమ ఇప్పుడు ప్రవక్త మీద. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు చేశారా? అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 63 సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. 63 సంవత్సరాల్లో ఏనాడైనా పుట్టినరోజు చేశారా? ప్రవక్త చేయలేదు, కుటుంబీకులు చేయలేదు, సహాబాలు చేయలేదు, తాబయిన్లు చేయలేదు, తాబయిన్లు కూడా చేయలేదు. ఈరోజు ఖురాన్ హదీసు జ్ఞానం లేని చాలామంది అమాయకపు ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు పేరుతో ఈద్ మిలాదున్ నబీ పండుగలు చేసుకుంటున్నారు. ఇది ప్రవక్త మీద ప్రేమతో చేసినప్పటికీ, ప్రవక్త మీద ఇష్టంతో చేసినప్పటికీ అల్లాహ్ దగ్గర దీనికి బదులు మీకు పాపమే వస్తుంది, రవ్వంత పుణ్యం కూడా రాదు. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు తన పుట్టినరోజును చేసుకోలేదు, చెయ్యమని ఎప్పుడు కూడా చెప్పలేదు. కావున ప్రవక్త ఆదేశించనిది, ఆయన పాటించనిది, ఆయన విధానం కానిది మీరు కొండంత బంగారం పెట్టి ఖర్చు పెట్టి చేసిన అది రవ్వంత లాభం కూడా అల్లాహ్ దగ్గర మీకు లభించదు. అలాగే చాలామంది ఇప్పుడు ఏదైనా సరే ఒక కార్యం చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించాలి, ఇది అల్లాహ్ చెప్పాడా ఖురాన్లో? ప్రవక్త ముహమ్మద్ హదీసులో చెప్పి ఉన్నారా? పోనీ సహాబాలు ఏమైనా ఆచరించి ఉన్నారా అని మనము కాస్త పరిశీలన చేయాలి. పరిశీలన చేయకుండానే ఏదంటే అది మనం ఆచరిస్తే దానికి రవ్వంత లాభం కూడా ఉండదు. ఇప్పుడు చూడండి, షబే బరాతు షాబాన్ 15వ తేదీన మజీదులకు లైట్లు తగిలించి ఆ రోజంతా జాగారం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇమాము ముక్తసీ రహమతుల్లాహి అలైహి గారు చెప్పారు, ఇది ఒక స్పష్టమైనటువంటి బిదాత్. హిజ్రీ 448వ సంవత్సరంలో బైతుల్ ముఖద్దీస్ మస్జిద్ అల్ అక్సా ఏదైతే ఉందో పలస్తీనా దేశంలో, ఆ మస్జిదులోకి ఇబ్నే అబీ ఉమైరా అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అతను కిరాత్ అద్భుతంగా చదివేవాడు. అతను తహజ్జుద్ నమాజు చేశాడు. ఎక్కడ? బైతుల్ ముఖద్దీస్లో. ఎప్పుడు? హిజ్రీ శకం 448వ సంవత్సరంలో. అప్పటికి ప్రవక్త లేడు, సహాబా లేరు, తాబయిన్లు లేరు, తాబయిన్లు కూడా లేరు అప్పటికి. అంటే ఆ వ్యక్తి షాబాన్ 15వ తేదీ రాత్రి మస్జిద్ అల్ అక్సాలో నమాజు చదివాడు. అక్కడి నుంచి షాబాన్ 15వ తేదీ రాత్రిన ఈ నమాజు చేయడం అనే ఒక బిదాతు కార్యం పుట్టుకొచ్చింది. అయితే మనం అడుగుతున్నాము, అతని విధానాన్ని అనుసరించడానికి అతనేమైనా ప్రవక్త, అతనేమైనా సహాబానా, అతనేమైనా తాబయినా, పోనీ అతనేమైనా తాబయినా? ఏది కూడా కాదు. ఒక మామూలు వ్యక్తి ఏదో ఒక విషయాన్ని తీసుకొని వచ్చి స్థాపిస్తే దాన్ని పట్టుకొని మనం ఈరోజు ఆచరిస్తున్నామంటే ఇది కదా స్పష్టమైన బిదాత్. ప్రవక్త చెప్పి ఉండాలి, షాబాన్ 15వ తేదీ రాత్రి మీరు నమాజ్ చేయండి అని. దాన్ని సహాబాలు ఆచరించి ఉండాలి. అప్పుడు మనం చేస్తే దానికి పుణ్యం వస్తుంది అల్లాహ్ దగ్గర. సహాబా చెప్పలేదు, వారి సంతానమైనటువంటి తాబయిన్ చెప్పలేదు, వారి శిష్యులైనటువంటి తాబయిన్ కూడా చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. ఎవరో మధ్యలో ఒక వ్యక్తి వచ్చి తీసుకొని వచ్చిన దాన్ని ఈరోజు ఆచరిస్తున్నారు. దానికి పుణ్యము అల్లాహ్ తాలా ఇస్తానని మీకేమైనా ఖురాన్లో వాగ్దానం చేశాడా? దానికి పుణ్యం వస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో మీకేమైనా ప్రమాణం చేసి ఉన్నారా? మరి మీరు ఎలా అనుకుంటున్నారు? షాబాన్ 15వ తేదీ రాత్రిన మీరు చేసే బిదాత్ కార్యాలకు పుణ్యం వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఈ విధమైనటువంటి బిదాత్ అనేది నేడు సమాజంలో కూరుకుపోయి ఉంది సోదరులారా. అలాగే చూడండి, ఎన్ని బిదాతులంటే నిద్ర లేచినప్పటి నుంచి బిదాతులే. నిద్ర లేచినప్పుడు ఏం చెప్పాలండి? అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్ర లేచేటప్పుడు నేర్పిన పద్ధతి. మన సాహిబులు ఎలా నిద్రలేస్తారు? యా అల్లా యా రసూలుల్లా అని లేస్తారు. ఇది ఉందా? యా అల్లా యా రసూలుల్లా అని లేయమని చెప్పారా ప్రవక్త గారు? అన్నిటికంతే ఏడన్నా కూర్చుంటే బిస్మిల్లా అని చెప్పాలి. లేదు, బిస్మిల్లా చెప్పరు, యా అల్లా యా రసూలుల్లా. లేచేటప్పుడు అంతే, ఎక్కడన్నా బయలుదేరేటప్పుడు అంతే. ప్రతి చోట ఇది
యా అల్లా యా రసూలుల్లా. అసలు యా అల్లా అంటే అది ఒక అర్థం ఉంది, కానీ యా రసూలుల్లా అని మీరు ఎలా అంటున్నారు? యా అని ఎవరికంటారు? ఎవరికంటారు? బ్రతికి ఉన్న వాళ్ళకి అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇప్పుడు బ్రతికి ఉన్నారా మన మధ్యన? లేరు, ఆయన ఎప్పుడో మరణించారు. ఈ మాటనే ఒప్పుకోరు చాలా మంది. ఆయన ఎక్కడ మరణించారండి? ఆయన వెలుగుతో పుట్టించబడ్డారు, ఆయన అల్లాహ్ని చూశారు, ఆయనకు చావు లేదు అని ఓవర్ యాక్షన్ చేసే ముస్లింలు కూడా ఉన్నారు సమాజంలో. ఆయన మానవ మాత్రుడే, ఆయనేమి వెలుగుతో పుట్టించబడిన వాడు కాదు. మనలాగే అమ్మ నాన్న కలిస్తే ఏ విధంగా పుట్టామో ఆయన పుట్టుక కూడా అలాగే జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టుక కూడా రేతస్సు బిందువుతోనే జరిగింది. కానీ ఈ విషయాన్ని మనము గుర్తించలేని కారణంగా స్పష్టమైన బిదాతులో కూరుకుపోయి ఉన్నారు. కావున ఉజూ చేసేటప్పుడు కూడా వాస్తవానికి ఉజూ ఎలా చేయాలి? తరీకా చూడండి. ముందు నియత్ చేసుకోవాలి, సంకల్పం. ఏ నమాజ్ కొరకో నువ్వు ఉజూ ఎందుకు చేస్తున్నావో సంకల్పం, నియత్ అనేది అవసరం. నియత్ చేసుకున్న తర్వాత బిస్మిల్లా అని చెప్పి స్టార్ట్ చేయాలి. 3 సార్లు మణికట్టు వరకు చేతులు కడగాలి, నోట్లో 3 సార్లు నీళ్లు పోసుకొని పుక్కిలించాలి, ముక్కులోకి నీళ్ళు ఎక్కించుకొని చేదాలి. తర్వాత 3 సార్లు ముఖం నీటిగా కడగాలి గడ్డంతో సహా కెలాలు చేసి. తర్వాత కుడి చేయి 3 సార్లు మోచేతి పైభాగం వరకు, తర్వాత ఎడం చేయి 3 సార్లు మోచేతి పైభాగం వరకు. తర్వాత తల మసాజ్ చేయాలి. తల మసాజ్ చేసేటప్పుడు చాలామంది చేసే బిదాత్ ఏంటంటే, ఇలా వాస్తవానికి తల మసాజ్ చేసేటప్పుడు ఇలా చేసి వెనక వెంట్రుకలు వెనక చివరి భాగంకి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలి అంతే. దాని తర్వాత ఏలు ఈ విధంగా తడి చేసి చేయాలి. ఇంత మటుకే తల మసాజ్ ఉండేది. దానికి మించి ఇలా మెడలు కోయటం, ఈ మెడలు కోయటం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. ఇది ఎవరు నేర్పించారో, ఏ హదీసులో ఉందో, ఏ సహాబా చెప్పారో అర్థం కావడం లేదు. ఈ మెడలు కోసేది బిదాత్, ఇది లేదు. తల మసాలో ఈ మెడలు కోసేది లేదు. అంతటితో ఊరుకోరు, ఇంకా ఈ మెడంతా పాముతారు, భుజమంతా కడుకు, సగం స్నానం అక్కడే అయిపోతుంది. దాని తర్వాత కుడికాలు కడుక్కోవాలి, తర్వాత ఎడంకాలు కడుక్కోవాలి. కానీ ఉజూలో కూడా బిదాతులేంటి? ఈ మెడలు కోయటం ఒక బిదాతు. అలాగే ఉజూ అయిపోయిన తర్వాత ముద్దులు పెట్టుకోవడం ఇది బిదాతే. ఆకాశం వైపు ఏలు ఎత్తి చూపడం ఇది బిదాతే. ఇన్ని బిదాతులు పాటిస్తూ ఉజూ ద్వారా మీకు ఎలా పుణ్యం వస్తుంది? ఉజూ ద్వారా మీకు ఏ విధంగా మీకు మేలు ఉంటుంది అల్లాహ్ దగ్గర? వాస్తవానికి ఉజూ చేసిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అల్లాహుమ్మ జఅల్ని మినత్ తవ్వాబిన వజఅల్ని మినల్ ముతతహిరిన్. ఈ దువా చదవాలి. ఈ దువా చదివితే పుణ్యం ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆకాశం వైపునకి ఏలెత్తి చూపుతున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. నేను అడుగుతున్నాను, ఈ ముద్దులు పెట్టుకోవడము, ఈ మెడలు పోయడము, ఈ ఆకాశం వైపునకి ఏలెత్తి చూపడము, నాయనా అయ్యా బాబు ఇది ఏ హదీసులో ఉందో చెప్పండి, మేము కూడా ఆచరిస్తాం. ఇది ఏ హదీసులో ఉందో ప్రవక్త గారు ఎక్కడ చెప్పి ఉన్నారు, ఏ సహాబా ఉల్లేఖించారో, కుతుబే సిత్తాలో ఏ గ్రంథంలో ఉందో, బుఖారీలో ఉందా, ముస్లింలో ఉందా, ఇబ్నే మాజాలో ఉందా, అబూదావుద్లో ఉందా, నసాయిలో ఉందా, తిర్మిజీలో ఉందా, ఎక్కడ ఉందో చూపెడితే మేము కూడా ఆచరిస్తాం. లేదు. ఇది అడిగితే ఏమంటారంటే, మీరు రాయచోట్లో మా ముఫ్తీ సాబ్ ఉన్నాడు ఆడికి రాండి మాట్లాడదామంటారు, కడపలో మా ముఫ్తీ సాబ్ ఉన్నాడు ఆడికి రాండి మాట్లాడదామంటారు. అంటే మీ దగ్గర జ్ఞానం లేదు, మీరు ఖురాన్ చదవట్లేదు, మీరు హదీసులు చదవట్లేదు. ముఫ్తీ సాబ్ దగ్గర ఉందా ఖురాన్ హదీసు, మీ దగ్గర లేదా? ఎంత అజ్ఞానమో చూడండి. అంటే కుతుబే సిత్తా గ్రంథాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా అవే ఉంటాయి. ముఫ్తీ సాబు కాడికి పోయినంత మాత్రాన అవేం మారవు. ముఫ్తీ సాబు కాడేం కొత్తవి తీసుకొని వచ్చి ఏం పెట్టడు. ముఫ్తీ సాబు కాడేం కొత్త షరియత్ ఏం లేదు. కుతుబే సిత్తాలో ఏమున్నాయో అవి ఎక్కడ పోయినా ఉంటాయి ప్రపంచంలో. మరి కుతుబే సిత్తాలో ఉన్నవి చూపవయ్యా నీ దగ్గర ఉంటే. ముఫ్తీ సాబు కాడికి ఎందుకు? దేనికి ముఫ్తీ సాబు కాడికి? ఉన్నవేవో సత్యాలు ఉంటే చూపించు. ఇవి చూపించారు. పోనీ అట్ట కూడా మనం ముఫ్తీ సాబ్ కాడికి వెళ్తాం,
ఏమయ్యా ఈ విధంగా ఉజ్జులో ఈ ముద్దులు పెట్టుకోవడము, ఈ మెడలు కోయటము, ఈ ఏలు చూపడము ఎక్కడుందో చూపించానంటే, ఒకవేళ ఎదుటోడు జ్ఞానం లేనోడైతే సొంత మాటలతో కవర్ చేసేస్తాడు. ఒకవేళ జ్ఞానవంతుడై నాకు ఏ హదీసులో ఉందో చూపు అని పట్టుబట్టినాడు అనుకో, మా మసలకు వేరులేండి అని అంటాడు. ఇదే ఆధారాలు ఉండవు. ఏమంటారు? మా మసలకు వేరులేండి, మీ మసలకు వేరులేండి అని జారిపించుకుంటాడు. ఇలాంటి బిదాతి యొక్క చేష్టల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇలాంటి బిదాతి యొక్క చేష్టల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోకపోతే మీరు చేస్తున్నటువంటి కర్మలు వృధా అయిపోతాయి. ఉజూకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానంలో ఉజూ చేస్తేనే ఉజూ ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి, ఉజూ ద్వారా మీకు పుణ్యం ఉంది. అలా కాకుండా ఈ మెడలు కోయటము, ముద్దులు పెట్టుకోవడము, ఈ వేలెత్తి చూపడము, ఇలాంటి బిదాతు పనులతో మీరు ఉజూ చేసినట్లయితే మీకు ఉజూ ద్వారా పుణ్యం రాదు, ఉజూ ద్వారా మీ పాపాలు క్షమించబడవు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉజు విధానం కుతుబే సిత్తా గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. ఆయన ఎప్పుడు ఆకాశం వైపునకు ఏలెత్తలేదు ఉజు చేసినప్పుడు, ఆయన ఎప్పుడు ముద్దులు పెట్టుకోలేదు ఉజు చేసినప్పుడు, ఆయన ఎప్పుడు మెడలు కోయలేదు తల మసాజ్ చేసినప్పుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం స్పష్టంగా ఉంది. ఆయన విధానాన్ని ఫాలో అయిన వాడి యొక్క పాపాలు క్షమించబడతాయి, ఆయన విధానాన్ని ఫాలో అయిన వాడి యొక్క పుణ్యాలు వ్రాయబడతాయి. అలాగే చూడండి, అసలు ఎలాంటి ఒక అజ్ఞానం అంటే, కొందరిలో మస్జిదుల్లో ఇకామత్ అయిపోయింటుంది, ఇకామత్ అయిపోయింటుంది, జమాత్ జరుగుతుంటుంది. మస్జిదులో ఇకామత్ అయిపోయి ఇమాము నమాజ్గా నిలబడి ఉంటాడు, జమాత్ జరుగుతుంటుంది. సున్నత్ చదువుకుంటారండి, నిజం సున్నత్ చదువుకుంటారు, జమాతులో కలవరు. ఈడ సున్నత్ చదువుకునేళ్ళకి ఆడ 2 రకాలు అయిపోయింటుంది, మళ్ళీ పోయి కలుసుకుంటాడు. అస్తగ్ఫిరుల్లా. ఎంత అజ్ఞానం, అసలు ఎంత అజ్ఞానము. ఫర్జ్ ఇంపార్టెంటా, సున్నత్ ఇంపార్టెంటా? ఏది గొప్పది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఎప్పుడైతే మస్జిదులో ఇకామత్ వినబడుతుందో దాని తర్వాత ఏ ఆరాధన కూడా లేదు, ఖురాన్ చదివేది లేదు, దువా చేసేది లేదు, నఫిల్ నమాజ్ చేయకూడదు, సున్నత్ నమాజ్ చేయకూడదు, జిక్ర్ చేయకూడదు, ఏమీ లేదు. నువ్వు అన్ని వదిలిపెట్టి నేరుగా జమాత్తో వెళ్ళి కలిసిపోవాలి. కానీ ఈరోజు ఏమవుతుంది? ఒక పక్క ఇమాం జమాత్తో నమాజ్ చదివిస్తుంటే సున్నతులు చదువుకుంటూ ఉంటారు పోకుండా. ఇది స్పష్టమైన బిద్అతు. వాడు సున్నత్ నమాజులు ఎన్ని చదివినా, ఏ విధంగా చదివినా వాడు జమాతు పోగొట్టుకున్న పాపాన్ని పొందుతాడే తప్ప సున్నతు చదివిన పుణ్యాన్ని పొందలేడు. ఇది నేడు ముస్లిం సమాజంలో ఎంతటి దౌర్భాగ్యంలో ఉందంటే సోదరులారా, జ్ఞానమేదో అజ్ఞానమేదో, సున్నతేదో బిదాతేదో కనుక్కోలేకపోతే ఎట్ట సోదరులారా? ఎలా తెలుసుకోవాలి కదా. జమాతు సుబ్హానల్లా, ఎంత పుణ్యం దానికి. జమాతులో వెళ్ళి నమాజ్ చేస్తే దాన్ని పోగొట్టుకొని ఇక్కడ కూర్చొని సున్నతులు చదువుకుంటూ జిక్ర్ చేసుకుంటూ ఉంటే లాభం ఏంటి? ఈ విధమైనటువంటి బిదాతులు నేడు సమాజంలో చాలా ఉన్నాయి సోదరులారా. అలాగే నమాజులో కాలికి కాలు, భుజం ఆనించి నమాజు చదవమని కుతుబే సిత్తా గ్రంథాలలో 30కి పైగా హదీసులు ఉన్నాయి. కాలికి కాలు, భుజానికి భుజాన్ ఆనించి మధ్యలో రవ్వంత గ్యాప్ కూడా లేకుండా తగిలించి వరుసలు తిన్నగా చేసుకొని నమాజ్ చదవమని 30కి పైగా హదీసులు కుతుబే సిత్తా ద్వారా మీకు దొరుకుతాయి. కానీ చాలా మస్జిదులలో కొంతమంది ముస్లిములు భుజానికి భుజం, కాలుకి కాలు చస్తే ఆనించరండి, తగలరు. తగిలినా కూడా అదేదో పెద్ద నేరమైనట్టుగా పక్కకు జరుపుకుంటారు. నిజంగా ఎంతటి స్పష్టమైనటువంటి అజ్ఞానం అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పారో దానికి ఆపోజిట్లో చేస్తున్నారు, విరుద్ధంగా చేస్తున్నారు. సరే, భుజానికి భుజం, కాలికి కాలు ఆనించకూడదు, తగలకూడదు అన్న మీ విధానమే కరెక్ట్ అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అనస్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, భుజానికి భుజం, కాలుకు కాలు తగిలించి నిలబడాలి, మధ్యలో గ్యాప్ లేకుండా అన్నటువంటి హదీసు అనస్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. సహీ బుఖారీ బాబ్ 1 హదీస్ నంబర్ 725వ హదీస్లో ఉంది.
కాలుకు కాలు భుజం భుజం ఆనించి నిలబడి నమాజు చదవాలి అని. అయితే కాలికి కాలు భుజం భుజం ఆనించి నమాజు చదవకూడదు, మధ్యలో గ్యాప్ ఉండాలి అని వాదించే ముఫ్తీలు, అని వాదించేటటువంటి ఇమాములు, అని వాదించేటటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హదీసు చూపెట్టాలి. ఇప్పుడు నేను చూపెట్టాను అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం బుఖారీ బాబు 725వ హదీసులో కాలుకు కాలు భుజానికి భుజం ఆనించి నమాజు చెయ్యాలని హదీసులో ఉంది. చేయకూడదన్నది ఎక్కడుందో చూపెడితే మేము సంతోషిస్తాము. చూపెట్టగలుగుతారు ఎవరైనా? ఇలాగే ప్రతి విషయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం ఒకటైతే ఆచరిస్తున్నది మరొక విధానం. ఏమంటే మా మస్లక్ వేరు, మా విధానం వేరు అంటారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క విధానాన్ని నేర్పించి ఉన్నారా? ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క నమాజ్ విధానం నేర్పించి ఉన్నారా? లేదా అందరికీ ఒకే విధానాన్ని నేర్పించి ఉన్నారా? అందరికీ ఒకే విధానాన్ని నేర్పించారే తప్ప ఇదిగో మీరు ఒక వర్గము మీ నమాజ్ తరీక వేరు, మీరు ఒక వర్గము మీ నమాజ్ తరీక వేరు, మీకు నేర్పించిన విధానంలో మీరు చేసుకోండి, మీకు నేర్పించిన విధానంలో మీరు చేసుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా చెప్పి ఉన్నారా? లేదు. ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఒకటే నమాజ్ విధానం. కావున కుతుబే సిత్తా గ్రంథాలలో కాలుకు కాలు భుజానికి భుజానం ఆనించి నిలబడి నమాజు చదవమని 30కు పైగా హదీసులు ఉన్నాయి. లేదు తగిలించకూడదు, విడివిడిగా నమాజ్ చదవాలన్న హదీస్ ఎక్కడుందో చూపగలరు? చూపలేరు. చూపమని అడిగినా కూడా దానికి 100 కహానీలు చెబుతారు. కావున సోదరులారా, గ్రంథాల ఆధారంగా ఆచరించండి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను చదువుతున్నటువంటి నమాజు ప్రవక్త విధాన తరీకాలో ఉందా? నేను చదువుతున్నటువంటి నమాజు సహాబాల విధానంలో ఉందా? నేను చదువుతున్నటువంటి నమాజు ఖురాన్ హదీసుల వెలుగులో ఉందా? నేను చదువుతున్నటువంటి నమాజు సున్నత్ వెలుగులో ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టబడితే ఎట్ట ముఫ్తీ సాబ్ చెప్పినాడని, మా ఊర్లో ఇమాం సాబ్ చెప్పినాడని, మా తాత ముత్తాతలు చెప్పారని ఏది పడితే అది సున్నతుకు సంబంధం లేకుండా హదీసులకు సంబంధం లేకుండా ఎలా పడితే అలా చేసుకుంటా వెళితే నువ్వు చదివే నమాజుకు పుణ్యము రాదు, నువ్వు చేసే నమాజులకు పుణ్యము రాదు. ప్రవక్త అంటూ ఒకడొచ్చాడు, ఆయన గ్రంథాన్ని తీసుకొని వచ్చారు. ఆయన నేర్పించిన సున్నత విధానం అంటూ ఒకటి ఉంది. దాన్ని పట్టుకోవడం మన బాధ్యత, దాన్ని ఆచరించడము అనుసరించడం మన బాధ్యత. కానీ ఈరోజు ప్రవక్త గారి మాట వచ్చింది ఆచరించండి అయ్యా అంటే కూడా లేదులండి మా తరీకా వేరు, మా విధానం వేరు అని అంటున్నారు. వేరే మీ విధానం, మీ తరీకా వేరే. రేపు అల్లా దగ్గర ఖురాన్ హదీసుల ప్రకారం ఖురాన్ సున్నత ప్రకారం ఆచరించిన వాళ్ళు స్వర్గానికి, బిదాత్ ప్రకారం ఆచరించినందుకు నరకానికి. అప్పుడు మీ దారి వేరు, మీ తరీకా వేరు, అప్పుడు అర్థమవుతుంది. కావున సోదరులారా, బిదాత్ ఏంటో సున్నత్ ఏంటో మనకు జ్ఞానం వచ్చినప్పుడే మనం సరైనటువంటి మార్గం మీద ఉండగలుగుతాం. సోదరులారా, అలాగే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా సరే నమాజులో సూరే ఫాతిహా చదవకపోతే వారి నమాజు కాదు. ఎంత పెద్ద మాట తెలుసా ఇది? సూరే ఫాతిహా చదవకపోతే వారి నమాజు కాదు. కానీ ఇక్కడ ఇమాం సాబ్ చదువుతాడు, అది సరిపోతుంది, మేము చదవకూడదు అని వాదించే ప్రబద్ధులు కూడా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చదివిపిస్తున్నారు, సహాబాలు కూడా వెనకల ఖురాన్ చదువుతున్నారు. నమాజ్ అయిపోయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏం మీరు ఖురాన్ చదువుతున్నారు అన్నారు. అవును ప్రవక్త, మీతో పాటు మేము కూడా ఖురాన్ చదువుతున్నాం అన్నారు. లేదు, మీరు ఖురాన్ చదవద్దు, మీరు మౌనంగా వినండి. అయితే సూరే ఫాతిహా ఒక్కటి చదివి మీరు మౌనంగా ఉండండి, మిగతా ఖురాన్ అంతా వినండి అని చెప్పారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సూరే ఫాతిహా చదవని వారి నమాజు అంగీకరించబడదు అని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి సూరే ఫాతిహా లేకుండానే నమాజ్ చదివేస్తున్నారు. మరి వాళ్ళ నమాజు అంగీకరించబడినట్ట, అంగీకరించబడనట్ట?
వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హదీసులు ఉన్నాయి. ఎన్ని హదీసులు ఉన్నాయంటే వాటిని గనక వీళ్ళు ఒక్కసారి చదివినా కూడా మార్గం మీదకి వస్తారు. కానీ ఈరోజు ఖురాన్ హదీస్కు దూరం అయిపోయారు. ఏ మస్జిద్లో చూసినా ఏవేవో కట్టుకథలు పిట్టకథల బుక్కులు ఉంటాయి తప్ప మెంబర్ మీద ఖురాన్ ఉండదండి. మీరు చూడండి, అల్హమ్దులిల్లా కొన్ని జమాతుల యొక్క మస్జిదులలో ఖురాన్ ఉంటుంది. అల్హమ్దులిల్లా ఖురాన్ దర్సు జరుగుతుంది. కానీ మన ఇండియాలో మెజారిటీ వర్గం వాళ్ళ యొక్క మస్జిదులు మీరు వెళ్ళి చూడండి, వాళ్ళ మస్జిదులో ఖురాన్ ఉండదు. తర్జుమాతో తెలుగులో ఉన్న ఖురాన్ కానీ ఉర్దూలో ఉన్న ఖురాన్ కానీ ఉండదు. ఉన్నా ఎక్కడో అలమల్లో బూజు కొట్టుకుపోతూ ఉంటుంది. ఫ్రెష్గా మెంబర్ మీద మాత్రము బిదాతు పుస్తకాలు, పిచ్చి పిచ్చి కథల పుస్తకాలు ఉన్నాయి, అవి మాత్రం ఉంటాయి. ఏ మస్జిదులో చూసినా అవి మాత్రం భద్రంగా ఉంటాయి. వాటిల్లో అన్ని బిదాతు బోధనలే. ఆ విధంగా బిదాతులో కూరుకుపోయి ఉన్నారు సోదరులారా. అన్ని చోట్ల, ప్రతి చోట బిదాత్ బిదాత్ బిదాత్. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తుకద్దిము బైన యదయిల్లాహి వ రసూల్. మీరు విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ను ఆయన ప్రవక్తను మించిపోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ఏదైతే బోధించారో అదే మనకు ఇస్లాం ధర్మం అవుతుంది తప్ప మధ్యలో ఎవరెవరో వస్తే పెట్టిన అవన్నీ కూడా ఇస్లాం బోధనలు కావు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వమా ఆతాకుముర్ రసూల్ ఫఖూదు. ఈ ప్రవక్త మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని మీరు తీసుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధానాన్ని మనకు నేర్పకుండా వెళ్ళారో చెప్పండి. అన్నం తినే విధానాన్ని నేర్పించారు, బాత్రూమ్కి వెళ్ళే విధానాన్ని నేర్పించారు, బట్టలు వేసుకునే విధానాన్ని నేర్పించారు, అన్నం తినేటువంటి విధానాన్ని నేర్పించారు, పడుకునేటటువంటి విధానాన్ని నేర్పించారు, చెప్పులు వేసుకునేటువంటి విధానాన్ని నేర్పించారు. ఏ విధానాన్ని మనకు నేర్పించకుండా వెళ్ళారో చెప్పండి. ప్రతి విధానాన్ని కూడా మనకు నేర్పించి వెళ్ళారు. కానీ ఈరోజు ముస్లిం సమాజం సున్నతును విడిచిపెట్టి బిదాతులో కొట్టుమిట్టాడుతూ బిదాతులో మునిగి తేలుతూ ఉంది సోదరులారా. కావున అలాంటి బిదాతీలతో మనము తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. కానీ అలాంటి వారికి బోధన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇవన్నీ చెప్పినప్పుడు అంటే మనము చూస్తున్నాం కదా, జనాజా నమాజులో బిదాతే, కుర్బానీ ఇచ్చేటప్పుడు బిదాతే. కుర్బానీలో అయితే కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ఏంటి? ఒక జంతువు కుటుంబం మొత్తానికి సరిపోతుంది. ఒకే కుటుంబంలో 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 50 మంది ఉన్నా ఒకే కుటుంబంలో ఆ 50 మందికి కూడా ఒకే ఒక జంతువు కుర్బానీ సరిపోతుంది. కానీ మన ముఫ్తీలు, మన ఇమాం సాబులు ఏం బోధిస్తున్నారంటే ఒక్కొక్క మనిషికి ఒక కుర్బానీ ఇవ్వాలంట. అంటే ఈ సంవత్సరం అమ్మ పేరుతో, వచ్చే సంవత్సరం నాయన పేరుతో, మళ్ళొచ్చే సంవత్సరం తమ్ముడి పేరుతో, మళ్ళొచ్చే సంవత్సరం అన్న పేరుతో. ఎక్కడుంది? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏనాడైనా నా కూతురు ఫాతిమా పేరుతో ఈ సంవత్సరం ఇస్తున్నాను, వచ్చే సంవత్సరం నా మనవడు హసన్ పేరుతో, మళ్ళొచ్చే సంవత్సరం హుసేన్ పేరుతో అని ఎప్పుడైనా చెప్పారా? ఒక జంతువుని తీసుకొని ఇది నా తరపున, నా కుటుంబీకుల తరపున అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సరిపోతుంది. కానీ ఈరోజు ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మనిషి పేరిట ఇచ్చి బిదాతుకు పాల్పడుతున్నారు. అలా మీరు 50 మంది పేరుతో 50 పొట్టేళ్ళు మీరు అల్లా మార్గంలో కుర్బానీ ఇచ్చినా మీకు పుణ్యం రాదు. ఎందుకంటే అది ప్రవక్త విధానం కాదు కాబట్టి. ప్రవక్త విధానం ఏంటి? మొత్తం కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒక్క జంతువే సరిపోతుంది. ఇది ప్రవక్త విధానం. అలా జనాజాలో బిదాతే, కుర్బానీలో బిదాతే, ఉజులో బిదాతే, చేసే ప్రతి కార్యంలో కూడా బిదాత్ 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 బిదాత్. కుల్లు బిదాతిన్ దొలాల వ కుల్లు దొలాలతిన్ ఫిన్నార్. ప్రతి ఒక్క బిదాతు మార్గభ్రష్టత్వము, ప్రతి మార్గభ్రష్టత్వము నరకానికి తీసుకెళ్తుంది. ఈ మాట చెప్తే మీరు భలే చెప్తారండి, ప్రతిదీ బిదాత్ 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 అంటూ ఉంటారు. అయితే ప్రవక్త గారు ఫోన్ వాడారా? మీరెందుకు వాడుతున్నారు? ప్రవక్త గారు బైక్ వాడారా? మీరెందుకు వాడుతున్నారు? ఇలాంటి
తలతిక్క ప్రశ్నలు వేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారు పాపం అజ్ఞానులు అని చెప్పాలి. ఎందుకంటే వ్యవహారాలు వేరు, ఆరాధనలు వేరు. వ్యవహారాలు వేరు, ఆరాధనలు వేరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో చర్మముతో వేయబడిన గుడిసెలలో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 2-3 మేడల అంతస్తులో బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరు, మీరు అంతస్తుల్లో బతకొద్దు, ఇది తప్పు అని ప్రవక్త గారు ఎప్పుడు చెప్పలేదు. అలాగే కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు ఉన్నారు. కాళ్ళకు ఖరీదైన చెప్పులు తొడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖరీదైన చెప్పులు మీరు తొడగొద్దు అని ప్రవక్త గారు ఏనాడు చెప్పలేదు. సరిగా బట్టలు లేని వాళ్ళు ఉన్నారు. ఖరీదైన బట్టలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఖరీదైన బట్టలు వేసిన వాళ్ళని మీరు ఈ బట్టలు వేసుకోవద్దని ప్రవక్త గారు చెప్పలేదు. సోదరులారా, ఆరాధనలు అనబడిన వాటిలో రవ్వంత విషయాన్ని మనము తీయటానికి, ఎక్స్ట్రా కలపడానికి మనకు అనుమతి లేదు. వ్యవహారాలలో హరాము కానంత వరకు నువ్వేదైనా చేసుకునేటువంటి అనుమతి ఉంది. వాళ్ళు గుడిసె కట్టుకున్నారు, నువ్వు మేడ కట్టుకో, ఏం తప్పు లేదు. ఆయన ఒంటి మీద ప్రయాణం చేశారు, నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నావు, అదేమి తప్పు కాదు. అలాగే ఆయన చిరిగిపోయిన జుబ్బా వేసుకున్నారు, నువ్వు ఖరీదైన జుబ్బా వేసుకున్నావు, అదేమి తప్పు కాదు. ఆరాధనలు వేరు, వ్యవహారాలు వేరు. వ్యవహారాలలో హరాము కానంత వరకు ఏదైనా ఎంతవరకైనా చేసుకోవచ్చు. అది తెలియని ఈ మూర్ఖులు ప్రవక్త గారు ఫోన్ వాడారా, ప్రవక్త గారు బైక్ వాడారా, మీరు ఎందుకు వాడుతున్నారు? ఇది తప్పు. ఆరాధనలు వేరు, వ్యవహారాలు వేరు. వాటికి వీటికి ముడి పెట్టకూడదు. కావున ఇక బిదాతు ద్వారా ఇలా నష్టాలు ఉన్నాయి. బిదాతు నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఖురాన్ హదీసులు చదవాలి. ఖురాన్ హదీసులు చదవకపోతే బిదాతులో కూరుకుపోయే ప్రమాదం ఉంది. బిదాతును ఆచరిస్తూనే చనిపోయే ప్రమాదం ఉంది. కావున బిదాతు ద్వారా నష్టాలు ఏమిటంటే, ఒకటి, బిదాతుకు పాల్పడినవాడు, బిదాతు పైన ఆచరించిన వాడు అల్లాకు ప్రవక్తకు అవిధేయత చూపినవాడు, అల్లాకు ప్రవక్తకు అవిధేయత చూపినవాడు నరకానికి వెళతాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. అల్లాహ్ తఆలా అన్నాడు, మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఈ ప్రవక్తను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా ప్రేమించేవాడు, క్షమించేవాడు. మీరేం చేయాలంటే అల్లాహ్ మీద ప్రేమ ఉంటే ప్రవక్తను అనుసరించాలి. కావున బిదాత్ ద్వారా నష్టాలు ఏమిటంటే, అల్లాహకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపిన వాడైతాడు. అలా అవిధేయత చూపిన పాపి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళతాడు. అలాగే అతను పుణ్యాలుగా భావించి చేసిన పుణ్యకార్యాలన్నీ అల్లాహ్ వద్ద స్వీకరించబడవు. ఎందుకంటే అల్లాహ్ తాలా అంటున్నాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామ దీన వలా యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం ధర్మంలో లేనటువంటి ఆచారాలను తీసుకొచ్చి మా వద్దకు వస్తే అలాంటి వారి కార్యాలను మేము రద్దు చేస్తామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అలాగే కౌసర్ వద్ద, హౌజే కౌసర్ వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హౌజే కౌసర్ నీరు అందరికి త్రాపిస్తూ ఉంటారు. వరుసలుగా నిలబడి ఉంటారు. అయితే దైవదూతలు కొంతమంది ముస్లిములు నా వరుసల నుండి పక్కకు లాగేస్తూ ఉంటారు. ముహమ్మద్ అంటారు, ఓ దైవదూతలారా, వాళ్ళని నా వద్దకు రానివ్వండి, వాళ్ళకు నా చేతితో నీళ్లు త్రాపిస్తానంటారు. లేదు ప్రవక్త, మీ మరణం తర్వాత మీ ధర్మంలో, మీ షరియతులో లేనటువంటి కొత్త బిదాతులను తీసుకొచ్చిన దుర్మార్గులు వీళ్ళు అంటే, అయితే అలాంటి దుర్మార్గులు నా వద్దకు తేకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు. కావున దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతుల మీదుగా నీళ్లు తాగేటటువంటి భాగ్యం కూడా వారికి లభించదు. అలాగే బిదాతు చేసినటువంటి వారు తౌబా చేసుకోకపోతే నరకానికి వెళతారు. కానీ తౌబా చేసుకునే అవకాశం లేదు. ఒక వ్యభిచారం చేసి నేను తప్పు చేశానని మారిపోవచ్చు. ఒక తాగుబోతు మానేసి నేను తప్పు చేశానని మారిపోవచ్చు. ఒక దొంగతనం చేసిన వాడు తప్పు చేశానని మారిపోవచ్చు. కానీ ఒక బిదాతు చేసిన వాడు తౌబా చేసుకునే అవకాశం లేదు. ఎందుకు లేదంటే, నేను కరెక్ట్ మార్గం మీదనే ఉన్నానన్నది వాడి అభిప్రాయం. నేను సరిగ్గా ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేనున్న మార్గమే కరెక్ట్ అనుకుంటున్నాడు. కాబట్టి వాడు తౌబా చేసుకునే అవకాశం లేదు. కావున తౌబా చేసుకోలేని బిద్దాతి నరకానికి వెళతాడు. అలాగే
బిదాతి యొక్క వ్యక్తులతో సావాసం చేయరాదు, వాళ్ళతో కలిసి కూర్చోరాదు, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోకూడదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కావున సోదరులారా, మనలో ఎవరికైతే తౌహీద్ తెలుసో, ఎవరికైతే అగీదా తెలుసో, ఎవరికైతే షిర్కు బిదాతు స్పష్టంగా తెలుసో, ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఖురాన్ హదీసు జ్ఞానం ఉన్న వాళ్ళు బిదాతుకు పాల్పడే వ్యక్తులను హెచ్చరించాలి, వారిని మార్గం మీదకి తీసుకురావాలి, వాళ్ళకి సున్నతేదో తెలియచేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. కావున షిర్కును ఆపాలి, తౌహీదును స్థాపించాలి, బిదాతును రూపుమాపాలి, సున్నత పైకి ప్రజలను తీసుకురావాలి. ఇది మనందరిపైన కూడా బాధ్యత ఉంది సోదరులారా. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ కూడా షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడుగాక. అల్లాహ్ తాలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను పెట్టుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.